ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. మీ పేరు సార్? షాకీర్. ఏం చేస్తుంటారు సార్? నేను టెంపరరీ డ్రైవర్. గ్రామం, మండలం? నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా చేస్తుండ్రు పని. ఇంకా ఏమేమి కావాలి అది కూడా మ్యాక్సిమం చేస్తుండ్రు. అయితే కాంగ్రెస్ హయాంలో ఈ రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు? అలాగే మీకు ఎలా ఉందండి? సార్ అయితే ఒక్కొక్కటి ఫాలో చేస్తుండ్రు. ఏమైనా ఆడలకు ఫ్రీ బస్ పెడుతుండ్రు. ఇంకోటి ఇంకా మంచి పరిపాలననే చేస్తుండ్రు. ఏం లేదు కానీ క్వశ్చన్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ సార్ కూడా మంచి పరిపాలన చేసింది, కానీ జర అప్డేట్ కాకుండా జర ఏమంటారు అది చేయించు, కానీ కొంతమందికి అటు ఇటు కొంచెం ఇబ్బందులు కూడా అయినాయి. టైం మీద అందరూ ఫాలో కూడా అయ్యిండ్రు కేసీఆర్ పీరియడ్లో. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ ఇప్పుడు అంతా లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవికుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. గ్రామం, మండలం ఎక్కడ సార్? గ్రామం, మండలం ఎక్కడ సార్? గ్రామం, మండలం నల్గొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది. అన్ని విషయాల్లో డెవలప్ కావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. టైం పడుతుంది కాబట్టి జనాలు కూడా కొంచెం ఆలోచన చేసుకొని మంచి అభిప్రాయంతో ఆయన్ని ప్రోత్సహించిస్తే మంచి. గత పాలన కన్నా ఈ పాలననే కొంచెం డెవలప్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఇక అన్ని విషయాలు చూస్తే ఇక ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందంటారు సార్? ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయంలో అయితేనేమో రైతు బీమా కానీ, ఇంకోటి రైతు రుణమాఫీ కానీ అన్నీ మంచిగా జరుగుతున్నాయి. అంటే బడ్జెట్ విషయంలో వాళ్ళు కొంచెం అంటే లేకపోవచ్చు. అంటే అది కూడా క్రమక్రమంలో అన్ని గ్రామంలో, అన్ని మండలాలు కూడా లబ్ధిదారులకు, ప్రజలకు అన్నీ శాంక్షన్ అవుతున్నవి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలనలో ఎట్లా ఉందంటే రుణమాఫీ అనేది ఇప్పుడు 2 లక్షలు అనేది అది సంవత్సరానికో 3 నెలలకో అట్లా చేయడంలో రైతులకు అనేది సంతోషం లేదు. ఈ పాలనలో రేవంత్ రెడ్డి సీఎం గారి పాలనలో కొంచెం అంటే 2 లక్షల రుణమాఫీ కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ మంచిగా అభివృద్ధి చెందుతున్నవి, మంచిగా డెవలప్ అవుతున్నవి. అన్ని విషయాల్లో ఆయనకు జనాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. నమస్తే. మీ పేరమ్మా? సుజాత. ఏం చేస్తుంటారమ్మా? నేను హాస్పిటల్లో చేస్తాను, నర్సింగ్ సూపరింటెండెంట్, నల్గొండలో చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం అంటే ఆయన అన్ని పనులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కాకుంటే కొంచెం ఎంప్లాయీస్కే ఏం న్యాయం అవ్వలేదు. అంటే మాకు పిఆర్సీ కానీ, డిఏఎస్ కానీ అవి మళ్ళీ మాకు మంత్లీ శాలరీస్ ఫస్ట్కే రావట్లేవు. 10వ తారీఖు తర్వాత అట్లా వస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలలాగా వస్తున్నాయి మాకు కూడా శాలరీస్, ఫస్ట్కే రావట్లే. ఎవ్రీ మంత్ ఫస్ట్కి వస్తే బాగుంటుందని మా ఆలోచన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
ఆయన కంటే ఈయనదే బాగుంది, ఈయన పదవినే బాగుంది, మన రేవంత్ రెడ్డి సార్దే బాగుంది. గతంలో ఎలా ఉండే? గతంలో మా థ్యాంక్స్ అమ్మా. ఓకే థ్యాంక్ నమస్తే అమ్మా. మీ పేరమ్మా? కౌన్సిలియా బాలిన కౌన్సిలియా ఏం చేస్తుంటారు? ఏం కూలినాలి పని సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? సన్నబియ్యం ఇస్తుండు, ఇంకేముంది బస్సు ఫ్రీ ఇస్తుండు, ఇంకేంటి గ్యాస్ కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది మాకు. పింఛన్ లేదు సార్, పింఛన్ ఒకటి కావాలి నాకు. 2 సంవత్సరాలన్నర నా భర్త చచ్చిపోయి, ఒకతే బిడ్డ అత్తగారింటి పోయింది. పింఛన్ లేదు, ఏం లేదు, ఎటు బతకాలి? అంతే, నాకేం లేదు. మీ గ్రామం ఎక్కడమ్మా? నకరకల్ నల్గొండ. ఎలా ఉంది నెక్రకల్ అభివృద్ధి చూసుకుంటే బాగుందంటారా? నెక్రకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి ఈ రేషన్ కాడికి పోలేదు, మొన్న గెలిచాను కాబట్టి. నా భర్తకు వికలాంగులు అయితే 3000 వచ్చేది. ఆ 3000 వచ్చినప్పుడే చచ్చిపోయాడు. మరి ఏమంటే చేయొచ్చుగా, నాకు 2000 3000 ఇవ్వనా నేను? అయితే ఇయ్యలే. కొత్తది పెట్టుకోమన్నాడు. కొత్తది ఎట్లా పెట్టుకుంటారు? భర్త చచ్చిన వాళ్ళకు ఇవ్వాలి కదా, ఇయ్యలే. 3000 తీసేసి 2000 పెడితే అయిపోద్ది కదా, ఇవ్వలే. గదే ఒకటే ఇక సార్కి చెప్పురి, మీకు తెలిసి ఉంటే. నాకు బాలిన కౌన్సిలయ్యా, ఏమి లేదు, ఒక ఇల్లు తప్ప ఏమి లేదు, వ్యవసాయం కూడా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా మంచిగా చేసిండే. మా అమ్మాయికి పెళ్ళి కళ్యాణ లక్ష్యం వచ్చింది, మంచిగానే ఉండే అప్పుడు కూడా. మంచిగా లేదని కాదు, ఈయన కూడా మంచిగా చేస్తుండే. నాకు పింఛన్ వస్తే మాత్రం ఆయన కూడా మంచిగా చేసినట్టే. మా అమ్మాయి ఒక్కతే అమ్మాయి నాకు, ఆమె అత్తగాడికి పోయింది. ఏం తినాలి ఇప్పుడు? చేస్తానా? 60 సంవత్సరాలు ఉన్నాయి, నాకు పింఛన్ లేదా, ఏం చేయాలి? గట్లా. థ్యాంక్స్ అమ్మా. సార్కి చెప్పురి, మీకు చేస్తే ఫోన్ చేసి చెప్పురి, పుణ్యం ఉంటుంది. కొడుకు లెక్క చెప్తున్నా సరేనా?